హాయ్ అండి, నేను మీ శ్రీవాణి. ఈరోజు మనం టమాటా రైస్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టి ఆయిల్ వేసుకొని వేడైన తర్వాత బగారా ఆకు, లవంగాలు, యాలకులు, నల్ల యాలకులు, చెక్క, షాజీరా, కసూరి మేతి, జీలకర్ర వేసుకొని బాగా కలుపుకోవాలి. వేగిన తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసుకొని ఇవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత పుదీనా, ఉల్లాకు, కొత్తిమీర వేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయ్యేలోపు మనం టమాటా పేస్ట్ని ప్రిపేర్ చేసుకుందాం. మిక్సీలో టమాటా, పచ్చిమిర్చి, పుదీనా, తరిగిన కొత్తిమీర, అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, ఉప్పు వేసి వీటిని బాగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఆలోపు ముందుగా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అన్నీ బాగా మగ్గిపోతాయి. మనం ప్రిపేర్ చేసుకున్న టమాటా పేస్ట్ని ఇందులో వేసుకొని పచ్చివాసన పోయేదాకా వేయించాలి. తర్వాత పసుపు, రుచికి సరిపడా ఉప్పు, కారం వేసుకొని ఆయిల్ పైకి తేలేదాకా మగ్గనివ్వాలి. నెక్స్ట్ మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ వేసుకొని 2 నిమిషాలు మగ్గనివ్వాలి. రైస్కి తగ్గట్టుగా వాటర్ వేసుకొని నేను ఇందులో ఉన్న కప్పుతో 3 కప్స్ తీసుకున్నానండి. 3 కప్స్కి 4.5 కప్స్ వాటర్ వేసుకొని మంచిగా కలుపుకొని ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని పుదీనా వేసుకొని కలిపి లిడ్ పెట్టుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. మంటని సిమ్ టు మీడియం లెవెల్లో పెట్టుకొని ఉంచాలి. అంతే, 10 నిమిషాల్లో టేస్టీ టమాటా రైస్ రెడీ. వేడి వేడి అన్నం ప్లేట్లో పెట్టుకొని రైతాతో సర్వ్ చేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.